నక్సల్స్ కంచుకోట కూలిపోయింది. భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ అలియాస్ రాజక్క కూడా చనిపోయారు. హిడ్మా మరణ వార్తను ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ధృవీకరించారు. పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు. హిడ్మాపై దాదాపు ₹1 కోటి రివార్డు ఉంది. మంగళవారం నవంబర్ 18 ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు కుంబింగ్ నిర్వహించారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా, రాజీతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న 4 మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని సూక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన మాడ్వి హిడ్మా మురియా తెగకు చెందిన ఆదివాసి. 1981లో జన్మించారు. బాల సంఘం ద్వారా మావోయిస్ట్ పార్టీకి వెళ్లారు. విప్లవ భావాలను నరనరాన ఎక్కించుకున్న హిడ్మా మావోయిస్టులు నడిపే పాఠశాలల్లో విప్లవ అక్షరాలు దిద్దారు. కిషన్జీ అలియాస్ భద్రన నేతృత్వంలో సాయుధ పోరులో అడుగులు వేశారు. ఆపై జగురుగొండ ప్రాంత దళ కమాండర్గా ఉన్న సమయంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన చిందల్నర్, టేక్మెట్ల దాడిలో ముందుండి నడిపించారు. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దీంతో మావోయిస్ట్ పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు మాడ్వి హిడ్మా.